ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఈ ప్రాక్టీస్ ఏదైతే వదిలేమా ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం అంటే భవిష్యత్తులో వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితికి తీసుకెళ్లేటటువంటి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ బిల్ గేట్స్ నుంచి ఎలాన్ మస్క్ ఒకటే దొరకలా. అతను కూడా అతను రేపటి అతను కూడా స్టేట్మెంట్ అతను కూడా రాబోతున్నాడు అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి. ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా ఆంధ్రాకి తెచ్చేస్తున్నాం అన్నటువంటి ఈ పాలకులు ఇలాంటి అరాచక పాలనలు, ఇలాంటి దాడుల సంస్కృతులు చేస్తుంటే ఏ వ్యాపారవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ధైర్యంగా పెట్టుబడి పెట్టగలడా? ఉద్యోగాలు ఇవ్వగలడా? పాలకులకి ఏమైనా అర్థమవుతుందా? ప్రభుత్వమే దగ్గరుండి పోలీసులను పర్యవేక్షణలో పెట్టి సాక్షాత్తు మాజీ మంత్రుల ఇండ్లే తగలబెడుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆ పారిశ్రామికవేత్త పరిస్థితి ఏంటి? ప్రజా జీవితంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే మాజీ మంత్రులు. అలాంటి మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అనే పరిస్థితి బహిరంగంగా కనబడుతుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి రాగలడా? పెట్టుబడి కథ పక్కన పెట్టు, అతని రక్షణ ఏంటి? అతను పెట్టుబడి పెట్టే డబ్బు కథ పక్కన పెడదాం. ఈ ప్రభుత్వంలో నాకు రక్షణ ఉందని ఎలా అనుకుంటాడు అతను? ఈ పాలకులకు అర్థం కావడం లేదా? నేను చెబుతున్నాం కదా, అన్న చెప్పింది కరెక్ట్. పరిపాలించడం చేత కాక దాడులతో డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి ఒక శ్రీకారంతో కాలం వెలబుచ్చేసి వెళ్ళిపోతారు. అంతే, వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ దాడులు ఎవరు పర్యవేక్షణలు అయితే జరిగినాయో వాళ్ళ తగులుకునేస్తారు. ఈ దాడులతో ఎవరో అద్దాల మేడలో కూర్చొని ఏసీ గదిలో కూర్చొని ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను ఆవేశంగా రోడ్లపైకి వచ్చి రాళ్లతో, పెట్రోల్ బాంబులతో, కర్రలతో ఇళ్లపైన, కార్లపైన, ఇంట్లో మనుషులపైన దాడులు చేశారో వీళ్ళందరూ తగులుకునేస్తారు. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఏసీ గదుల్లో నుంచి ఆదేశాలు ఇచ్చిన ఎవ్వరు కూడా రేపు కనబడరు. పర్యవేక్షించిన పోలీసు అధికారులు తగులుకుంటారు. వాళ్ళ మాటలు నమ్మి ఈ దుందుడుక చర్యలు, దుశ్చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ కూడా రేపు తగులుకునేస్తారు. వీళ్ళ మాటకి ఎవరు రక్షించలేరు. రేపు ప్రజలు అసలు మా మాట వినే పరిస్థితులు రేపు మా కార్యకర్తలు లేరు, ప్రజలు కూడా లేరు. మేము రేపు పోరా బాబు కర్మ సిద్ధాంతం నమ్ముదాం, ఎవడు కర్మ పోతారులే, వాళ్ళేదో బుద్ధి లేకుండా చేశారు, మనం చేయకూడదు, అలా మనం ఉందాక ఉండాలంటే మా మాట వింటారా? మా మాట వినే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుందా? గాయపడినటువంటి హృదయం రేపు ఎవరు మాట వింటారు? మా నాయకుడు చెప్తున్నది అదే. రేపు మేము చెప్పినా ఇనలేనటువంటి పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారు. రేపు మా కార్యకర్తలకు మేము నచ్చ చెప్పలేనటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదని మా నాయకుడు జగనన్న ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రారంభమైన రోజు నుంచి చెబుతూనే ఉన్నాడు. రేపు మా కంట్రోల్ ఉండదు, అర్థం చేసుకోండి. పోలీస్ అధికారులు కూడా గుర్తుంచుకోండి, తొందరపడకండి, ఈ విద్యుత్ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. ఎంత చెబుతున్నా కూడా ఇల్లే పర్యవేక్షించి కొట్టిస్తుంటే మాజీ మంత్రులు ఇంట్లో తగలబెడుతుంటే ఈ రాష్ట్రంలో మామూలు పరిస్థితి. ఇప్పటి వరకు భారతదేశంలో బీహార్ ఒక్కదాన్నే
మనం అంతా అనుకున్నాం, అమ్మో బీహారీ పోకూడదు బాబు, ట్రైన్లో బీహారీ పోతే ఇవి వేసుకుంటారంట, కిటికీలు విండోస్ క్లోజ్ చేస్తారంట బీహార్లో పోయేటప్పుడు. బీహార్ దాటిన తర్వాత వేస్తారు, ఎందుకంటే ఎవడు ఎక్కడి నుంచి రాళ్ళేస్తాడు ట్రైన్లోకి తెలియదు. ట్రైన్కి రేపు బీహార్ కాదు, ఆంధ్రప్రదేశ్లో బయలుదేరిన ట్రైను మళ్ళా ఇటు ఒరిస్సానో, ఇటు కర్ణాటకనో, ఇటు తమిళనాడు, ఇటు తెలంగాణ బార్డర్ చేరేంత వరకు, ఛత్తీస్గఢ్ బార్డర్ చేరేంత వరకు ట్రైన్లో కిటికీలు వేసుకునే పరిస్థితిని తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం.